ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. హే గుడ్ మార్నింగ్. వాట్ ఎ సర్ప్రైజ్. రండి కూర్చోండి. యా, జానకిరామయ్య గ్రూప్ ఆఫ్ కంపెనీ సీఈఓ, ఆయన భార్య ఇద్దరూ కలిసి మా బ్రాంచ్ కి రావడమా? చాలా సర్ప్రైజింగ్ గా ఉంది మైథిలి. ఇందులో సర్ప్రైజ్ ఏముంది సార్? క్యాష్ డిపాజిట్ చేయడానికి వచ్చాం. ఎనీవే, మా బ్రాంచ్ కి వచ్చారు. కాఫీ ఆర్ టీ? నో సార్. నో సార్, థ్యాంక్ యూ. ఒక పెద్ద అమౌంట్ డిపాజిట్ చేసుకుని రిసిప్ట్ ఇస్తే బయలుదేరుతాం. ఓకే, ఇప్పుడే క్యాషియర్ని పిలుస్తాను. హలో రాఘవా, ఒకసారి క్యాబిన్కి రా. ఓకే సార్. ఇంకేంటి సంగతులు మైథిలి? ఎలా ఉంది నీ మ్యారీడ్ లైఫ్? సూపర్ సార్. ఉత్తమ్ గారు లాంటి హస్బెండ్ దొరకడం రియల్లీ ఐఎమ్ లక్కీ. సార్. రాఘవ, బ్యాగులో క్యాష్ ఉంది, ఒకసారి కౌంట్ చేసి రిసిప్ట్ ఇవ్వు. ఓకే సార్, తీసుకోండి. సార్, దీనిలో ల్యాప్టాప్ ఫైల్ తప్ప క్యాష్ లేదు సార్. వాట్? క్యాష్ లేదా? చూడండి. అయ్యో, త్వరగా వెళ్ళి ఆ డబ్బులు డిపాజిట్ చేసి రండి, లేదంటే చెక్ బౌన్స్ అవుతుంది. అదే గనక జరిగిందంటే మన కంపెనీ పరువు పోతుంది. డబ్బేమైంది? ఏమండి? అదేంటి మైథిలి, బ్యాగులో 50 లక్షలు ఉన్నాయన్నావు? తీరా చూస్తే ఇక్కడ ఫైల్స్ ల్యాప్టాప్ తప్ప ఏమీ లేవు. తెచ్చేటప్పుడు చూసే తెచ్చారా? సార్, కళ్ళారా చూసి చేతులతో లెక్క పెట్టి మరీ తీసుకొచ్చాం సార్. మరైతే క్యాష్ ఏది? మాకు అది అర్థం కావట్లేదు సార్. ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు ఈ బ్యాగ్లో డబ్బులు ఉన్నాయి సార్. ఇప్పుడు మీ కంటితో మీరే చూస్తున్నారు కదా, బ్యాగులో ₹1 కూడా లేదు. వచ్చే దారిలో ఎక్కడైనా ఆగారా? ఎక్కడ ఆగలేదు సార్. సార్, ఆగాను సార్. ఎక్కడ ఆగారు? ఈయన ఫ్రెండ్ గిరిగా లిఫ్ట్ అడిగితే అక్కడ ఒక్కసారి ఆగాం సార్. గిరి అంటే మీ క్లోజ్ ఫ్రెండ్? అవును సార్. అతనేమైనా? చాచా, వాడు అలాంటి వాడు కాదు సార్, చాలా మంచివాడు. పైగా వాడు నా బెస్ట్ ఫ్రెండ్. మరైతే ఇంటి దగ్గర బయలుదేరితే అక్కడి నుంచి బ్యాంకు దాకా ఎక్కడ ఆగలేదు, అలాని ఎవరూ కొట్టేయలేదు. అప్పుడు బ్యాగులో డబ్బులు ఏమైనట్టు? ఏమండి, గిరిగారు కారు ఎక్కేటప్పుడు బ్యాగ్తో ఎక్కారు కదా? ఎస్, అవును. ఆ బ్యాగ్ మన బ్యాగ్ సేమ్ ఉన్నాయి కదండి? ఎస్, ఇప్పుడు క్లారిటీ వచ్చింది సార్. గిరి దిగేటప్పుడు వాడి బ్యాగ్ అనుకొని మా బ్యాగ్ తీసుకొని ఉంటాడు సార్. ముందు అతనికి ఒకసారి ఫోన్ చేయండి. యా, ఇప్పుడే చేస్తాను. ఏమైందండి? చేస్తున్నాను. ఏమైందండి? వాడి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అనుకున్నాను ఇదంతా వాడి పని అయి ఉంటుందని. సార్, ఏం మాట్లాడుతున్నారు? ఇంకా అర్థం కాలేదా మీకు ఉత్తమ్ గారు? పాపం మీ ఫ్రెండ్ ఏ కష్టంలో ఉన్నాడో ఏంటో. మీ బ్యాగులో 50 లక్షలు ఉన్నాయని తెలిసి కావాలని మీ కారు ఎక్కాడు, ప్లాన్ చేసి మరీ మీ బ్యాగ్ తీసుకెళ్ళాడు. ఫైనల్గా స్విచ్ ఆఫ్ చేసి ఎక్కడో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. సారీ సార్, దయచేసి నా ఫ్రెండ్ గురించి మీరు అలా తప్పుగా మాట్లాడకండి. సార్, ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు సార్. డబ్బు విషయంలో అందరినీ అనుమానించాల్సిందే. మీరు చెప్తుంది నిజమే కావచ్చు సార్, కానీ గిరి విషయంలో మాత్రం 100% మాకు నమ్మకం ఉంది. ఏమండి, ఇన్ టైంలో మనం 50 lakhs డిపాజిట్ చేయకపోతే మనం ఇచ్చిన చెక్ బౌన్స్ అవుతుంది. ఛ, అవును. మరి ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలి? నిజమేనండి, 1,00,000 2 లక్షలు అయితే ఫ్రెండ్స్ని అప్పు అడగచ్చు, కానీ 50 lakhs ఇప్పటికెప్పుడు ఎవరిస్తారు? సిస్టర్, చెప్పండి డాక్టర్. పేషెంట్ బంధువులు ఎవరైనా వచ్చారా? ఇంతవరకు ఎవరూ రాలేదు. అలాగా? రిసెప్షన్లో కనుక్కున్నావా? ఇంతకు ముందు అడిగాను డాక్టర్, ఎవరు రాలేదని చెప్పారు.
పాపం ఈ కుర్రోడు ఎవరో కానీ చాలా బ్యాడ్ లక్. జరిగిన యాక్సిడెంట్లో తలకి దెబ్బ తగలడం వల్ల అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయాడు. ఇతను తిరిగి స్పృహలోకి రావాలంటే అట్లీస్ట్ 48 అవర్స్ పడుతుంది. ఈ లోపల బిల్లు కడితే తప్ప ట్రీట్మెంట్ జరగదు. ఒకవేళ ట్రీట్మెంట్ జరగకపోతే ఇతను చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. పాపం చూస్తే జాలేస్తుంది డాక్టర్. మనం మాత్రం ఏం చేయగలం? అతని దగ్గర ఫోన్ ఏమైనా ఉందా? ఉంది డాక్టర్, కానీ స్విచ్ ఆఫ్ అయింది. ఛార్జింగ్ పెట్టు. యాక్సిడెంట్ లో ఫోన్ కింద పట్టడం వల్ల ఫోన్ డిస్ప్లే పోయినట్టుంది డాక్టర్. అలాగా? ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. కాసేపట్లో పోలీసులు వస్తారు. వాళ్ళు వచ్చాక హాస్పిటల్లో ఉంచాలా లేదా ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించాలా అన్నది డిసైడ్ చేద్దాం. అన్నట్టు ఫోన్తో పాటు పర్సు కానీ ఇంకేమైనా ఉన్నాయా? పర్స్ ఏమీ లేదు డాక్టర్, ఇదిగో ఈ బ్యాగ్ మాత్రమే ఉంది. సరే, దీన్ని టచ్ చేయకు. పోలీసులు వచ్చాక దాన్ని హ్యాండ్ ఓవర్ చేద్దాం. అలాగే డాక్టర్. నాన్న ఉత్తమ్, చెక్కు ఎక్కడ బౌన్స్ అవుతుందోనని చాలా మదనపడ్డాను. సమయానికి ఆ 50 లక్షలు డిపాజిట్ చేసి మన పరువు కాపాడారు. ఆ ల్యాండ్ సేల్ చేసి చాలా మంచి పని చేశారు నానమ్మ. లేదంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చి ఉండేది. ఏమండి, రేపు మార్నింగ్ వరకు ఆ మేనేజర్కి 50 లక్షలు ఇవ్వకపోతే అసలు ప్రాబ్లం అప్పుడు స్టార్ట్ అవుతుంది. నువ్వేం టెన్షన్ పడకు. ఆల్రెడీ ఫ్రెండ్స్ని అడిగాను, 99% అరేంజ్ చేస్తామన్నారు. పోనీలేండి, ఈ మాట విన్నాక నా మైండ్ కాస్త రిలాక్స్ అయింది. చాలు చాలు చాలు. ఇది మార్నింగ్ ఉత్తమ్ బ్యాంకుకి తీసుకెళ్లిన బ్యాగ్ కదా, ఇక్కడ పెట్టారేంటి? ఇదేంటి, గిరిగాటి డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి? అంటే ఇది గిరి బ్యాగా? మరైతే ఈ బ్యాగ్ మన ఇంట్లో ఎందుకుంది? ల్యాప్టాప్, ఆఫీస్ ఫైల్స్. అవును, ఇది ఆఫీస్ బ్యాగే. కానీ బ్యాంక్ నుంచి వచ్చేటప్పుడు మైథిలి వాళ్ళు ఇదే బ్యాగ్ తెచ్చారు. తెస్తే కిస్తే డబ్బులు బ్యాగ్ తేవాలి, కానీ గిరి బ్యాగ్ ఎందుకు తీసుకొచ్చారు? ఎక్కడ ఏదో తేడా జరిగింది. వెళ్ళి ఎంక్వైరీ చేద్దాం, అసలు నిజాలేంటో బయట పెడతాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.